నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, హైప్ బటన్ ఉంటే అది ఇస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. దయచేసి ఈ విషయాలు గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంగా మార్చింది. ఈ అంశాల్లో ఉపా చట్టం ద్వారా జర్నలిస్టుల పైన, యూట్యూబర్స్ పైన, అర్బన్ నక్సలైట్స్ పేరుతో దేశవ్యాప్తంగా ఒక భయాన్ని రేకెత్తించే పరిస్థితి ఏర్పడి ఎవరు ప్రశ్నించినా వారిపైన దేశద్రోహ కేసులు కూడా నమోదు చేస్తున్నారంటే ప్రశ్న అనేది భారత రాజ్యాంగంలో ఉంది. ఆ అవకాశం దానిని వ్యతిరేకిస్తుంది సనాతన ధర్మం. ఈ అంశాలపైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యమా, పోలీసు రాజ్యమా? ఉపాకోరల్లో ప్రశ్నించే గొంతుకలు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎంత నిజమో, భిన్నమైన గొంతుకలను నొక్కేయడం అంతకంటే పచ్చి నిజం. నల్ల చట్టం ఉపా ద్వారా ప్రొఫెసర్ సాయిబాబా, వరవర్రావు, బిఆర్ అంబేద్కర్ మానవారు, ఆనంద్ తేల్తుంబడే వంటి మేధావులపై మోపబడిన దేశద్రోహ ఆరోపణల నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అరెస్టుల వరకు ఒకే ఒక సూత్రం కనిపిస్తుంది. ప్రశ్నిస్తే జైలు, లొంగిపోతే బతుకు. సనాతన ధర్మం, దేశభక్తి ముసుగులో బీజేపీ భావజాలాన్ని నెత్తిన పెట్టుకుంటున్న పాలకులు తమను ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి చట్టాలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. పోలీసుల అండతో భయానక వాతావరణం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ మరియు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యవాదులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను పూర్తిగా తమ గుప్పెట్లో ఉంచుకొని సోషల్ మీడియాలోనో, యూట్యూబ్లోనో ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై ఉపా వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో తమను ఎవరు ప్రశ్నించకూడదనే ఒక అపక్రటిత ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారి టైంలో విధించారు కదా, అదే ఎమర్జెన్సీ, ప్రెస్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టిస్తున్నారు. ప్రశ్నించే వారిపై ఇన్ని కేసులు పెడుతున్న పాలకులు స్వయంగా తాము గతంలో మాట్లాడిన తీవ్రమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలపైన మాత్రం ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ ద్వంద్వ ప్రమాణాలపై గట్టిగా కేసులు నమోదు చేయించలేకపోవటం అత్యంత శోచనీయం, బాధాకరం. హిడ్మా ఎన్కౌంటర్, పత్రికల మౌనం, ఆదివాసీలపై వివక్ష. ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణంపై వచ్చిన వార్తలు అంశాన్ని పరిశీలిస్తే ఈ దేశంలో చట్టం అందరికీ ఒకేలా అమలు కాలేదనేది స్పష్టమవుతుంది. హిడ్మా చనిపోయినప్పుడు కేవలం యూట్యూబర్లే కాదు, ప్రస్తుత పాలకులకు అనుకూలంగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ పత్రికలన్నీ ఆ వార్తలను ప్రచురించాయి, విశ్లేషణలు రాశాయి. అనేక మంది పాటలు పాడారు, వ్యాసాలు రాశారు. కానీ ఇక్కడే అసలు వివక్షత దాగి ఉంది. ఆధిపత్య కులాల నేతలకు ఒక న్యాయం, నక్సలైట్ ఉద్యమాల్లో ఉంటూ లొంగిపోయిన ఆధిపత్య కులాలకు చెందిన నాయకులకు నేడు సమాజంలో స్వేచ్ఛగా, గౌరవంగా బతుకుతున్నారు. వారికి ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా పునర్వాసాలు కూడా కల్పిస్తున్నారు. కానీ ఆదివాసి బిడ్డలకు మరొక న్యాయం జరుగుతుంది. అదే ఒక ఎస్సీ ఎస్టీ లేదా బీసీ వర్గానికి చెందిన
ఆదివాసీ మూల నివాసి బిడ్డ అయితే మాత్రం ఎన్కౌంటర్ల పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రంలో మావోయిజం అంతరించిపోయింది. ఇంకా మావోయిస్టులు లేరని ఒకవైపు ప్రభుత్వాలే అధికార ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఉపా వంటి కఠిన చట్టాల కింద ఆదివాసీ అనుకూల గొంతుకలపై ప్రశ్న రావణ్ వంటి యూట్యూబర్లపై కేసులు పెట్టడం అత్యంత ఘోరమైన విషయంగా భావిస్తున్నాను. ఒకటి, ఉపా చట్టాన్ని 1967లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఉపా చట్టాన్ని తీసుకొచ్చింది. అసలు ఉద్దేశం దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలను నిషేధించడం. 2004లో ఉపా చట్టం కాంగ్రెస్ నేతృత్వంలోనే ప్రభుత్వం పోటా రద్దు చేసిన తర్వాత ఉపాలో ఉగ్రవాద నేరాలకు సంబంధించిన నిబంధనలను చేర్చింది. 2008 ముంబై 26/11 దాడుల తర్వాత బెయిలు, దర్యాప్తు, నిర్బంధానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2019లో బీజేపీ ప్రభుత్వం చేసిన సవరణలో సంస్థలతో పాటు వ్యక్తులను కూడా నేరుగా ఉగ్రవాదిగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశ భద్రత, ఉగ్రవాద నిరోధకం ఈ చట్టాన్ని అవసరమని చెప్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ గారు కూడా ఉపా దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదని వ్యాఖ్యానించారు. ఉపా కేసుల గురించి హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటుకి ఇచ్చిన వివరాల ప్రకారం 2014-2022 మధ్య నమోదైన కేసులు దేశవ్యాప్తంగా 8719, దోషులుగా తేలిన కేసులు 222, నిర్దోషులుగా విడుదలైన కేసులన్నీ 567. ఇవి కేసుల గణాంకాలు, వ్యక్తుల సంఖ్య కాదు. 2020-2022లో నమోదైన కేసులు 2020 796, 2021లో 814, 2022లో 1000. ఉపా వలన విద్యార్థులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు, ఉగ్రవాద ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తుల జీవితాలు ప్రభావితమయ్యాయి. దీర్ఘకాలం విచారణ పూర్తి కాకముందే జైలులో ఉన్న కేసులు ఉన్నాయి. అయితే ప్రతి కేసులో ఆరోపణలు, ఆధారాలు, కోర్టు నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి. ఉపా కింద అరెస్ట్ అయి విచారణ పూర్తి కాకముందే జైల్లో లేదా వైద్య చికిత్స సమయంలో మరణించిన వారి కొన్ని ప్రముఖ కేసులు ఉన్నాయి. ఫాదర్ స్టాన్ స్వామి, వయసు 84 సంవత్సరాలు, భీమా కొరేగావ్ కేసులో ఉపా కింద 2020లో అరెస్టు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ బెయిల్ కోసం పలుమార్లు దరఖాస్తు చేశారు. 2021 జూలై 5న ముంబైలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం తర్వాత ఉపా దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. కాంచన్ నానావరే, సామాజిక కార్యకర్త, 2014లో ఉపా కింద అరెస్టు. సుమారు 6 సంవత్సరాలు విచారణ పూర్తి కాకుండానే జైల్లో ఉన్నారు. 2021లో అనారోగ్యంతో మరణించారు. పండు నరోటే, గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఆదివాసీ యువకుడు. ఉపా కేసులో దీర్ఘకాలం అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. 2022లో స్వైన్ ఫ్లూ మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించారు. అనంతరం బొంబాయి హైకోర్టు ఆయనపై ఉన్న కొన్ని ఆరోపణలను పునఃపరిశీలించిన సందర్భం చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంస్థలు, న్యాయవాదులు, పౌర హక్కుల సంఘాలు దీర్ఘకాల బెయిల్ నిరాకరణ, విచారణలో జాప్యం, వైద్య సదుపాయాల లోపం వంటి అంశాలు ఈ మరణాలకు దోహదపడ్డాయని వాదిస్తున్నారు. 2021లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఉపా కింద నిర్బంధంలో ఉన్న వారిలో కస్టడీ మరణాలపై కేంద్రీకృత జాతీయ గణాంకాలు నిర్వహించడం లేదని తెలిపింది. భావ ప్రకటన స్వేచ్ఛ హరించడం, చట్టాలను ఒక వర్గానికి అనుకూలంగా మరొక వర్గానికి వ్యతిరేకంగా వాడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ప్రశ్నించే హక్కును కాపాడుకోవడం కోసమే నేటి సమాజం
ముందున్న తక్షణ కర్తవ్యం. నక్సలైట్లను సమర్థిస్తూ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? రావణ్ హెడ్మా నేపథ్యం ఏమిటంటే, నక్సలైట్లపై పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో, ముఖ్యంగా జనసేన పెట్టిన కొత్తలో మరియు అంతకుముందు తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో నక్సలైట్ల భావజాలం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఆయన పలు బహిరంగ సభల్లో నాకు నక్సలైట్లు భావజాలం అంటే ఇష్టము, సమాజంలో మార్పు కోసం వారు ఆయుధాలు చేపట్టారు, వారి త్యాగాలు గొప్పవి అని వ్యాఖ్యానించారు. తుపాకీ పట్టిన వారందరూ నేరస్తులు కారని, వ్యవస్థలో లోపాల వల్ల వారు అడవి బాట పట్టారని గతంలో ఆయన మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ గారు కూడా నక్సలైట్లను దేశభక్తులని ప్రకటించారు. అది తెలుగుదేశం ఒకసారి గమనిస్తే మంచిదని అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం బీజేపీతో కూటమిలో ఉంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నేత ఆయన పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తూ ప్రశ్నించే వారిపై తీవ్రమైన చర్యలకు దిగుతున్నారనే విమర్శలు ప్రతి చోట వస్తున్నాయి. బచ్చలకూర జోసెఫ్ ప్రశ్నారావణ్ అలియాస్ ప్రశ్నారావణ్ మావోయిస్టు మాధవి హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత నివాళులు చెల్లించారు. ఛత్తీస్గఢ్ సుక్మా ప్రాంతానికి చెందిన ఆదివాసీ మావోయిస్ట్ పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ ఆయన. భద్రతా దళాలపై జరిగిన అనేక దాడుల్లో ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈయన మరణం గురించిన వార్తలు వచ్చినప్పుడు మీడియా విపరీతంగా కవరేజ్ ఇచ్చింది. ప్రశ్నారావణ్ యూట్యూబర్. ఆయన సోషల్ మీడియా వేదికగా ఆదివాసీ హక్కుల గురించి, ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీసి అడిగారు. హెడ్మా ఎన్కౌంటర్ లేదా మరణం నేపథ్యంలో ఆదివాసీ బిడ్డలకు జరుగుతున్న వివక్షతను ప్రశ్నిస్తూ లొంగిపోయిన పైజాతి నాయకులకు ఇచ్చే స్వేచ్ఛ ఆదివాసులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు గాను ఈయనపై మరియు కొందరిపై కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ ద్వంద్వ నీతిని, చట్టాల దుర్వినియోగంగా ఎండగట్టడమే ప్రజాస్వామ్యవాదుల బాధ్యత. జై భీమ్, నమో బుద్ధాయ, జై భీమ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.